సిటీలో పలు చోట్ల వర్షం పడుతుంది. అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట పరిసరాల్లో మోస్తరు వర్షం కురుస్తుంది. ఇక కూకట్పల్లి, కేపీహెచ్బీ, జేఎన్టీయూ, మూసాపేట్, బాలానగర్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తుంది. జిల్లాలోనూ అక్కడక్కడ వాన పడుతుంది. వికారాబాద్ జిల్లాలో వాతావరణం పూర్తిగా చల్లబడింది. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తుంది. ఇక వర్షానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకు అందించడానికి శ్రీశైలం లైవ్ లో ఉన్నారు. శ్రీశైలం, హైదరాబాద్ లో వర్షాల ప్రభావంపై అప్డేట్స్ ఏంటి? హైదరాబాదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాన్సూన్ ఎఫెక్ట్తోని వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. అనుకున్న సమయానికంటే ముందుగానే ఋతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించడంతో వర్షాలు అనేవి విస్తారంగా కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ చెప్పింది. వచ్చేటువంటి ఈ రోజు నుంచి వచ్చే మూడు నుంచి 4 రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్తున్నారు. మోస్తరు నుంచి భారీ వర్షాల వరకు కూడా పడతాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్లోనైతే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. వచ్చేటువంటి ఒక గంట సేపట్లోనే 1 నుంచి 2 గంటల లోపు సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికోసం హైదరాబాద్ వాసులందరూ కూడా ఏమంటారు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచించింది. మరోవైపు మనం చూడొచ్చు వచ్చేటువంటి మరొక గంట సేపట్లోనే దాదాపు హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ఇటు మియాపూర్, కూకట్పల్లి, గచ్చిబౌలి, మణికొండ, అదేవిధంగా హైటెక్ సిటీ ప్రాంతాలతో పాటు అటువైపు మనకు చూసినట్లయితే గట్కేసర్ నుంచి ఉప్పల్, నాగోల్, నాచారం, అదేవిధంగా మల్లాపూర్, ఈసీఎల్, సైనిక్పురి, సికింద్రాబాద్, హిమాయత్ నగర్, తర్వాత ఖైరతాబాద్, రామంతాపూర్, అంబర్పేట్, చార్మినార్, మలక్పేట్ ఈ ప్రాంతాల్లో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్లో చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి. మధ్యాహ్నం నుంచి కూడా వాతావరణం అంతా కూడా మేఘావృతం అయిపోయి కనిపిస్తోంది. అన్ని చోట్ల కూడా వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పటికే వర్షాలు పడుతూనే ఉన్నాయి. మధ్యాహ్నం నుంచి కూడా వర్షాలు ప్రారంభమయ్యాయి. చాలా చోట్ల కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ప్రజెంట్ చూడొచ్చు ఈ వర్షం మాన్సూన్ రాకతోని ఈ ఎఫెక్ట్తోనే వర్షం పడుతుందని చెప్తున్నారు. మరోవైపు అల్పపీడన ప్రభావంతో కూడా వర్షాలు పడుతున్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఆ మేరకే ఈ రోజు నుంచి వర్షాలు ప్రారంభమై తొందరగా మాన్సూన్ రావడంతో మరికొద్ది రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో కూడా ఇటు హైదరాబాద్తో పాటు జిల్లాల్లో కూడా గత 3-4 రోజుల పాటు మంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెబుతోంది. ప్రధానంగా చూసినట్లయితే నిర్మల్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, అదేవిధంగా కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్ ఈ ప్రాంతాల్లో ఈ రోజుతో పాటు వచ్చే 3-4 రోజులకు కూడా వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్పింది. అయితే అటువైపు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. అదేవిధంగా హైదరాబాద్ వాసులు కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలోనే ఈ వర్షాలు పడుతుండడంతో హైదరాబాద్ నగరవాసులంతా కూడా జాగ్రత్తలు పాటిస్తూ ఇళ్లకు వెళ్లాలని సూచిస్తుంది. ఎందుకంటే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. కొన్ని చోట్ల కుండపోత వర్షం ఉంటుందని కూడా హెచ్చరించిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో వెళ్లేటువంటి ప్రజలందరూ కూడా చూసుకుంటూ వెళ్లాలని, ప్రమాదానికి గురి కాకుండా ఇళ్లకు క్షేమంగా చేరుకోవాలని కూడా సూచిస్తోంది. ఇందుకోసమే ముందస్తుగానే ఏ ప్రాంతాల్లోనైతే వర్షం పడుతుందో మేము ముందుగానే చెప్తున్నాం కాబట్టి ఏ ప్రాంతాల్లో వర్షం ఉంటుంది, ఏ టైంలో వర్షం పడుతుందనేది మేము ముందుగానే హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతాలకు వెళ్ళేవారు దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలని, ఒకవేళ వర్షం పడుతుంటే కొద్దిసేపు ఆగి ఆ తర్వాత వెళ్ళాలని, లేదు ఇంకా సమయం ఉంది అనుకుంటే ఆ సమయం లోపు వెళ్తామా, ట్రాఫిక్ను కూడా దృష్టిలో పెట్టుకొని ఇళ్లకు వెళ్ళాలని వాతావరణ శాఖ సూచించింది. హైదరాబాద్లోనైతే ఈ పరిస్థితి ఉంటే జిల్లాల్లో ఇప్పటికే కొనుగోళ్లు జరుగుతున్నాయి. రైతులందరూ కూడా కళ్ళల్లో ధాన్యం తీసుకొచ్చున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల వడ్లు తడిచిపోయిన నేపథ్యంలో ఇప్పుడు సూచిస్తున్నటువంటి ఏవైతే ప్రాంతాలనే ఆ ప్రాంతాల్లో రైతులందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ తమ ధాన్యాన్ని సురక్షితంగా ఉంచుకుంటూ వాళ్ళు కూడా క్షేమంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. మొత్తంగా చూసినట్లయితే మాన్సూన్ ఎఫెక్ట్తోని రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చేటువంటి 3-4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది.